అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయన కాలం, వర్ష ఋతువు, శ్రావణమాసం, ద్వాదశి తిథి. సాయంకాలం త్రయోదశి ఉంటుంది. ప్రస్తుతం మూల నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఈ రోజు బుధవారం. విశేషమైన రోజు. మూల నక్షత్రం కాబట్టి ఈ రోజు అందరూ కూడా విశిష్టమైన జ్ఞానం కోసం, సద్బుద్ధి కోసం, మంచి ఆలోచనల కోసం ప్రశాంతంగా ఉండాలి అని చెప్తారు. ప్రతి చోట మంచిదే జరగాలంటే సరస్వతి అనుగ్రహం అవసరం. అందుకే ఈ రోజు అందరూ కూడా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ మంచి తెలివితేటలు రావాలంటే ప్రయత్నించాలి. ఏదైనా వ్యాపారం చేయాలంటే తెలివితేటలు అవసరం. ఏ పని చేయాలన్నా తెలివితేటలు అవసరం. ప్రతి విషయంలో కూడా మనకు తెలివితేటలు ఉండాలి. అందుకే ఈ రోజు మనము భక్తిశ్రద్ధలతో ఓం సం సరస్వత్యై నమః అనే నామాన్ని జపిద్దాం. అంతేకాకుండా సరస్వతి నమస్తుద్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని సరస్వతీ దేవిని ఆరాధించండి. ఎందుకంటే ధైర్యం కావాలన్నా సరస్వతి అనుగ్రహం కావాలి. విజయం లభించాలన్నా సరస్వతి అనుగ్రహం కావాలి. మంచిగా మాట్లాడాలన్నా, వాక్పటిమ రావాలన్నా సరస్వతి అనుగ్రహం ఉండాలి. కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలన్నా సరస్వతి అనుగ్రహం కావాలి. చదువుతున్నది మన మెదడులో నిలవాలంటే సరస్వతి అనుగ్రహం కావాలి. సరస్వతి లేకపోతే జీవితంలో ఎలా బతకాలి అన్న అనుమానం కూడా వస్తుంది. అందుకే అందరూ గుర్తుంచుకోవాలి, సరస్వతి అనుగ్రహం మనందరికీ అవసరం. ఈ రోజు మూల నక్షత్రం కావడం వలన సరస్వతిని పూజించాలి. పైగా బుధవారం కూడా కావడంతో సరస్వతిని ఆరాధించడం వల్ల అంతా శుభంగానే జరుగుతుంది. ఈ రోజు మంచి మాట, మనుషుల్ని ప్రేమించకండి, మానవత్వాన్ని ప్రేమించండి. ఈ కాలంలో చాలామంది మనిషి మానవత్వాన్ని మాత్రం ఇష్టపడటం లేదు. కాని వాళ్ల దగ్గర డబ్బుంటే, గొప్పగా ఉంటే, మంచిగా కనిపిస్తే అలాంటి వారినే ఇష్టపడుతున్నారు. ఇది నిజం. స్నేహం కూడా ఇప్పుడు అలాంటివారితోనే చేస్తూ ఉన్నారు. మన ఇళ్లలో పెరుగుతున్న పిల్లల్లో కూడా ఇలానే కనిపిస్తోంది. ఆడపిల్లైనా కావచ్చు, మగపిల్లైనా కావచ్చు, వాళ్లు కూడా మానవత్వాన్ని కంటే ముఖాన్ని, గుణాలను కంటే హంగులను చూసి ఇష్టపడుతున్నారు. మనస్సుని ప్రేమించండి అనగా వాళ్లు ముఖాన్ని ప్రేమిస్తున్నారు. కాని గుర్తుంచుకోండి, మనస్సులో ఉన్న ఛాయ ముఖంపై కనిపించదు. ముఖంపై ఉన్న ఛాయ మనస్సులో ఉండకపోవచ్చు. మన స్నేహితులు కావచ్చు, అమ్మనాన్నలు కావచ్చు, వాళ్లు మనపైన కోపంగా మాట్లాడుతున్నారంటే అది ద్వేషం కాదు. వాళ్లలోని బాధ, అలజడి, అది ప్రేమ వల్లే అలా ప్రవర్తిస్తున్నారు. ఇంకొంతమంది ముఖాన్ని చూసి మోసపోయారు. వాళ్ల స్వార్థం కోసం మనల్ని వాడేసిన వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. అందుకే మనుషుల్ని కాదండి, మానవత్వాన్ని ప్రేమించండి. ఎవరైనా నల్లగా ఉన్నారా, ఎర్రగా ఉన్నారా, పొడవుగా ఉన్నారా, లేదా పొట్టిగా ఉన్నారా, డబ్బుతో ఉన్నారా, వాళ్ళకి ఇల్లు ఉందా అనే కోణంలో కాకుండా వాళ్ల గుణాలే చూస్తూ ప్రేమించండి. అంతేకాకుండా వాళ్లు బాధ్యతతో ఉన్నారా, విద్య ఉన్నదా, వాళ్లే జీవితాన్ని నడుపుకుంటున్నారా, వాళ్ల నడవడిక ఎలా ఉంది అని ఆలోచించండి. అప్పుడు ఖచ్చితంగా మన జీవితం బాగుంటుంది. ఎందుకంటే అటువంటి వారితో మనం ఉన్నప్పుడు మనకి నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. మనకు మంచి జరగడం కూడా ఖాయం. ఏది ఏమైనా ఈ కాలంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఇవాళ తీసుకునే నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకోవాలి. అలా చేస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. ఇది జీవితం కోసం ఎంతో మేలు చేస్తుంది. మనుషుల్ని చూసి ప్రేమించకండి, మానవత్వాన్ని చూసి ప్రేమించండి. డబ్బులు ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. మనిషి ఈ రోజు మన దగ్గర ఉండొచ్చు, రేపటికి లేకపోవచ్చు. కాని మానవత్వం, ప్రేమ, జాలి, దయ ఇవే ఉంటే జీవితాంతం మనకు ఆనందం ఉంటుంది. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన మాట. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు మూల నక్షత్రం. ఇది సరస్వతీ నక్షత్రంగా కూడా పరిగణించబడుతుంది. చాలామంది అడుగుతారు, నీలా సరస్వతి యంత్రం ఎందుకు ధరించాలి అని. దానికి సమాధానం, చెడు ఆలోచనలు రాకుండా ఉండేందుకు, సన్మార్గంలో నడవడానికి, మంచి దృష్టి పెరగడానికి ఈ యంత్రం సహాయం చేస్తుంది. ఇది ఆడవాళ్లు కాని, మగవాళ్లు కాని ఇద్దరూ ధరించవచ్చు. మరికొంతమంది అడుగుతారు, దీనికి ముటు లేదా మడి ఉంటుందా అని. సూటిగా చెప్పాలి అంటే లేదు. ఈ నీలా సరస్వతి యంత్రం సప్త ధాతువులతో తయారవుతుంది. సప్త ధాతువులు అంటే శరీరానికి అవసరమైన 7 లోహాలు. అందుకే ఇది బంగారాన్ని ఎలా పూజిస్తామో అదే విధంగా దీనిని కూడా పూజిస్తారు. ఇది ఎప్పుడైనా మెడలో వేసుకోవచ్చు. ఈ యంత్రం మన శరీరంలోని సప్త చక్రాలను ప్రభావితం చేస్తుంది. శరీరాన్ని సర్వదా రక్షిస్తూ ఉంటుంది. నేచర్లోని కాస్మిక్ ఎనర్జీని ఆకర్షించి
మన ఆరాధనను బలోపేతం చేస్తుంది. ఇది చదువుకునే పిల్లలకు మాత్రమే కాదు, అన్ని వయస్సుల వారికి, ప్రతి ఒక్కరికీ అనుకూలంగా ఉంటుంది. ఇది ధరించడానికి స్త్రీ, పురుష అనే భేదం లేదు. వర్ణవేదం లేదు. బీదధనిక అనే తేడా లేదు. ఇంకొంతమంది అడుగుతారు, ఇది వేసుకుంటే నాన్ వెజ్ తినొచ్చా అని. దానికి సమాధానం, తినొచ్చు. దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఇది ఎలా పని చేస్తుందో తెలుసా? ఈ యంత్రంలో కొన్ని రేఖలు, కోణాలు ఉంటాయి. వాటిలో బీజాక్షరాలు ఉంచబడ్డాయి. అవి శక్తివంతమైన కోడింగ్గా పనిచేస్తాయి. ఈ కోణాలు లోహం మీద ప్రత్యేకంగా రచించబడి శరీరానికి గుణం చేకూర్చేలా తయారు చేయబడతాయి. ఈ విధంగా సప్త ధాతువులపై బీజాక్షరాలను పూరించినప్పుడు శరీరంలో దైవశక్తిని జాగృతం చేస్తుంది. దీంతో మనస్సు ఎప్పుడూ అలర్ట్గా ఉంటుంది. బద్ధకం దూరమవుతుంది. మంచి బుద్ధి, మంచి పనులు మనలో ఉండిపోతాయి. పెద్దవాళ్లను గౌరవించే గుణం పెరుగుతుంది. నెగటివిటీని తొలగస్తుంది. శరీరానికి దైవశక్తిని ఆకర్షించేలా చేస్తుంది. మన ఆరా ఎనర్జీని బలంగా తయారు చేస్తుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఈ ఒక నీల సరస్వతి యంత్రం తంత్ర శాస్త్రంలోనూ, వేదాలలోనూ, మహావిద్యల్లోనూ ప్రాముఖ్యం కలిగినదే. దీనికి ఆధారం నీల సరస్వతి తంత్రం. ఇది ఒక మహావిద్య. ఈరోజు మూల నక్షత్రం. అందుకే మూల నక్షత్రానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం వారికి ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈరోజు పరమ మిత్రతార. అత్యంత శుభకరమైన రోజు. పూర్తిస్థాయిలో ఉపయోగించుకోండి. కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్ర తార అనుకూలంగా ఉంది. ఇది కూడా మంచి రోజు. చక్కగా ప్లాన్ చేసుకుని ఉపయోగించుకోండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు నైదన తార. ఇది అంతగా అనుకూలం కాదు. అంతేకాదు, చిన్న విషయాల్లో కూడా జాగ్రత్త వహించడం మంచిది. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ఈరోజు సాధక తార. శుభకరమైన రోజు. ఉపయోగించుకోండి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ఈరోజు ప్రత్యతార. ఇది అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రం వారికి క్షేమతార అనుకూలంగా ఉంది. ఇది మంచి రోజు. ఇది కూడా సమర్థవంతంగా వాడుకోండి. పుష్య, అనురాధ, ఉత్తరాభాద్ర, ప్రోష్యపద నక్షత్రం వారికి ఈరోజు విపత్తార. అంటే అనుకోని మార్పులు, ఆటంకాలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ఈరోజు సంపత్తార. శుభదాయకమైన రోజు. విశేషమైన ఫలితాలు సాధించగలుగుతారు. వాడుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఆధ్యాత్మిక విజ్ఞానం గురించి తెలుసుకుందాం. మనమెల్లా దేవాలయానికి వెళ్తాం కదా. ఆ సమయంలో మంగళహారతి అయ్యేటప్పుడు లేదా హుండీలో డబ్బు వేస్తున్నప్పుడు మీ చేతిలోని దక్షిణ లేదా నాణేలు జారి పడిపోతే అదేం చెడు సూచకమా లేదా శుభ సూచకమా? ఈ సందర్భంలో మీరు అందించబోయే ఆ దక్షిణకు మీ అర్హత తగ్గిన సూచనగా దాన్ని పరిగణిస్తారు. అంటే అది దేవుడి తప్పు కాదు, ముందున్నవారి తప్పు కాదు, మీలో ఉన్న అపరిశుద్ధత వల్ల దానిని స్వీకరించలేరు అన్న సంకేతం. దాన్ని తక్షణమే సరిదిద్దాలి. అలా అయితే మీరు వెంటనే మళ్ళీ ఆ దక్షిణకు అదనంగా ఇంకొక రూపాయి అయినా తీసుకుని ఆ దేవుడికి సమర్పించాలి. అప్పుడు మీ దోషం నివృత్తి అవుతుంది. అది చేసే ముందు చిన్నపాటి ధ్యానం చేయండి. కులదేవత, ఇంటిదేవత స్మరణ చేయండి. ఆలోచనల్లో ఉన్న కల్మషాన్ని శుద్ధి చేసుకుని ప్రాణాయామం ద్వారా ప్రశాంతత పొందండి. అనంతరం మీరు పెట్టబోయే దక్షిణను స్వచ్ఛంగా సమర్పించండి. ఈ చర్య వల్ల ఆపద ముందు నుంచే తొలగించబడుతుంది. అదే ఈ సంప్రదాయంలోని అంతరార్థం. దివ్యమైన వాస్తు ప్రభావం. చెడు కలలు, ఇంట్లో చెడు కలలు రావడం, నిద్రలో భయపడుతూ లేచిపోవడం, కొన్నిసార్లు అరవడం. ఇలా జరిగితే అది కేవలం మానసిక సమస్య అనుకోవద్దు. ఇది ఇంట్లో వాస్తు దోషం వల్ల కూడా జరిగే అవకాశముంది. కొందరు నిద్రపోతున్న సమయంలో ఏదో మనపై పడినట్లుగా లేదా భారం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇవి అన్ని వాస్తు ప్రభావాలే కావొచ్చు. ప్రత్యేకంగా ఉత్తర దిశలో వాస్తు దోషం ఉన్న ఇళ్లలో ఇలా అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి దోషాల వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ నెగటివ్ ఎనర్జీ మన శరీరం మీద ప్రభావం చూపించి మానసికంగా బలహీనత కలిగస్తుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. చెడు ఆలోచనలు వస్తాయి. చెడు కలలు కలిగస్తాయి. మన ఆరాధన శక్తి తగ్గపోతుంది. ఇలాంటివన్నీ జరిగినప్పుడు అది వాస్తు ప్రభావమనే విషయాన్ని గుర్తించాలి. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ప్రతిరోజూ ప్రాణాయామం చేయడం, ఆరాధన చేయడం, పాజిటివ్ ఎనర్జీని పెంచే మార్గాలను అనుసరించాలి. అయితే ఇంట్లో వాస్తు మార్చలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక శక్తివంతమైన పరిష్కారముంది.
అదే శ్రీవాస్తు యంత్రం. ఈ యంత్రం ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని డీకోడ్ చేసి పాజిటివ్ ఎనర్జీగా మార్చుతుంది. ఇది ఆటోమేటిక్గా పనిచేస్తుంది. దీనివల్ల మన ఆరా ఎనర్జీ పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది, చెడు కలలు తగ్గపోతాయి. ఇంట్లో శాంతి, స్థిరత ఏర్పడుతుంది. ఇది ఒక శాస్త్రీయంగా సిద్ధమైన మార్గం. ప్రతి ఇంట్లో దీనిని పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. దివ్య పూజ గురుశుక్ర యోగం. రేపు గురువారం, అది కూడా శుక్ర నక్షత్రం. ఈ రెండు కలిసే గురు-శుక్ర యోగం ఏర్పడుతోంది. ఇది ఒక దివ్యమైన, పుణ్యమైన రోజు. ఈ రోజున లక్ష్మీనారాయణ పూజ చేయడం అత్యంత శుభకరం. అమ్మవారిని మరియు మహావిష్ణువును పక్కపక్కన నిలిపి పంచామృత అభిషేకం చేయండి. తర్వాత గంధం, పసుపు, కుంకుమతో అభిషేకం చేయండి. మీ శక్తికి తగ్గట్టుగా భక్తి మరియు శ్రద్ధతో పూజ చేయండి. నైవేద్యంగా పెసరపప్పు నానబెట్టి, అంటే వడపప్పు, స్వామివారికి సమర్పించండి. తర్వాత లక్ష్మీదేవికి స్తోత్రాలు లేదా విష్ణువు ద్వాదశ నామాలు పారాయణం చేయండి. ఇలా చేస్తే ఇంట్లో శాంతి చేకూరుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, పిల్లలకు ఆయుష్షు పెరుగుతుంది. ఈరోజు సాయంత్రం మహాప్రదోషం ఉంది. శ్రావణ మాస ప్రదోషం విశేషమైనది. మీ ఇంట్లో పవిత్ర మట్టి ఉంటే శివలింగాన్ని తయారుచేసి దేవుడి గదిలో పెట్టండి. పూజించి, అభిషేకం చేసి, మీకు ఉన్న పటిష్టమైన విశ్వాసంతో గంగాజలము లేదా శుద్ధ జలంతో, పాలు, పెరుగు, తేనెతో అభిషేకించండి. తర్వాత నానబెట్టిన తెల్ల బియ్యం, పుష్పాలు చేతిలో పెట్టుకుని మీ సంకల్పాన్ని చక్కగా స్వామివారికి సమర్పించండి. అంతటితో కాకుండా బిల్వార్చన చేయండి. ఎన్ని దొరికితే అంత బిల్వదళాలతో స్వామివారిని ఆరాధించండి. వివిధ నైవేద్యాలు సమర్పించి ఒక ఉమ్మెత్తకాయ స్వామివారి ముందు ఉంచండి. ఇలా చేస్తే మీమీద ఉన్న నెగటివ్ శక్తులు తొలగపోతాయి. లక్ష్మీ అనుగ్రహం పొందవచ్చు. ఈ దివ్యమైన రోజున ఈ విధంగా పూజ చేస్తే ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. తప్పక ఆచరించండి. ధన్యవాదములు.